హలో, వెల్కమ్ టు మోమ్స్ ట్రావెల్ వైబ్స్. మేము బృందావనంకు మా 10th క్లాస్ ఫ్రెండ్స్మి ఇంకా మాతో పాటు మొత్తం 28 మందిమి బృందావన చౌరాసీ కోస్ పరిక్రమణకు వచ్చాము. ఈ పరిక్రమణ మొత్తం 252 కిలోమీటర్లు. ప్రతి దిక్కుకు 84 కోసులు విస్తరించి ఉన్న పవిత్ర భూమి. పదండి, 2వ రోజు చౌరాసీ కోస్ పరిక్రమణ చేద్దాం. ముందుగా మనం లోహవనముకు వచ్చినాం. ఇక్కడ లోహజంగ మహర్షి నివసించేవారు. ఈ మహర్షి శరీరము ఇనుము అంత గట్టిగా ఉండేది. అందుకే లోహవనం అనే పేరు వచ్చింది. జరాసంధుడు మధురపైకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ లోహవనంలోనే 17 సార్లు యుద్ధము జరిగిన స్థలము. ఈ లోహవనములో యోగమాయ ఆలయము ఉన్నది. దాని చుట్టూ శక్తిపీఠాల విగ్రహాలు ఉన్నవి. ఇక్కడ శనీశ్వర ఆలయం కూడా ఉన్నది. ఈ లోహవనములోనే కృష్ణకుండు ఉన్నది. ఇక్కడ అతి పురాతన ఆలయము అయిన శ్రీ గోపీనాథ్ మందిరము ఉన్నది. కృష్ణకుండులోని నీరును చల్లుకొని ఇక్కడి నుండి రాధాదేవి జన్మస్థలమైన రావల్కు వెళ్దాం పదండి. రావల్ రాధాదేవి ఇక్కడి సరోవరంలోని కమలములో ఉద్భవించినది అని బర్సానా రాజు అయిన వృషభాన్ చక్రవర్తి అతని భార్య కీర్తికకు ఒక కుమారుడు ఉన్నాడు. అయినా ఆడశిశువు కావాలని రాధాదేవిని బంగారు పల్లకి తెచ్చి బర్సానాకు తీసుకువెళ్లారు. ఎంతో గారాబంగా పెంచుకున్నారు. ఈ సరోవరం ఆలయం వెనుక ఉన్నది. ఈ ఆలయము లోపల అంబాడే చిన్న రాధాదేవి విగ్రహము ఉన్నది. ఈ ఆలయములోనే 1000 సంవత్సరముల నాటి చెట్టు మొదలు లేకుండానే ఉన్నది. క్రింద మొదలు కనబడదు. దాని చుట్టూ మార్బుల్ వేసి ఉన్నది. రాధాదేవికి నమస్కరించుకొని స్థలలీలలు తెలుసుకొని ఫోటో దిగి ఇక్కడి నుండి రమన్ రేతికి వెళ్దాం పదండి. రమన్ రేతి ఇక్కడ కృష్ణుడు గొల్లపిల్లలతో కలిసి ఇసుకలో ఆడుకున్న లీలలు జరిగిన స్థలము. ఇంకా సుమారు 200 సంవత్సరాల క్రితము స్వామి జ్ఞానదాస్జీ ఇక్కడ 12 సంవత్సరాలు కఠిన తపస్సు చేశారు. ఆయనకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఆలయములో స్వామిని రమన్ బిహార్జీ అని పిలుస్తారు. ఇసుకలో మన కోరిక రాసి మొక్కుకుంటే మన కోరిక తీరుతుంది అని, ఆ ఇసుకను ఒంటికి రాసుకుంటే నొప్పులు పోతాయి అని నమ్ముతారు. పోతన భాగవతంలో చెప్పబడిన 9 భక్తి మార్గాలు ఇక్కడ కనిపిస్తున్నవి. మా సంతోష క్షణాలను మీరు కూడా ఆస్వాదించండి. సంతోషంగా బయటకు వచ్చి ఫోటో దిగి రమన్ రేతి ముందున్న జింకల పార్కులో ఉన్న జింకలను చూస్తూ గోకులం వెళ్దాం పదండి. గోకుల్ నందమహారాజు నివాసము. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి మొదటగా తీసుకొచ్చినది ఈ ఇంటికి. దీనిని చౌరాసీ కంబా ఆలయము అని కూడా పిలుస్తారు. నందమహల్ 84 స్తంభాల పైన నిర్మించి ఉన్నది కాబట్టి దీన్ని చౌరాసీ కంబా అని పిలుస్తారు. ఇక్కడ యోగమాయ ఆలయము ఉన్నది. యోగమాయ చేత కృష్ణుని జనన సమయములో ఎవరికీ తెలవకుండా వసుదేవుడు యమునా నది దాటి కృష్ణుణ్ణి తీసుకొని పోవడము, యశోదకు జన్మించిన ఆడశిశువును తీసుకొని రావడము, తెల్లవారేసరికి అన్నీ జరిగిపోతాయి. కంసుడు వచ్చి దేవకిని శిశువుని ఇవ్వమని అడగగా దేవకి ఆడశిశువు కదా, చంపవద్దు అని కంసుణ్ణి వేడుకుంటది. అయినా కంసుడు వినడు. ఆ శిశువును పైకి విసిరివేయగా భగవంతుని మాయ అయిన ఆ శిశువు కంసుడికి అందకుండా ఆకాశంలోకి ఎగసి, ఓ కంస, నన్ను చంపడం నీ తరం కాదు.
నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి యోగమాయ అదృశ్యమైనది. లీలాధరుడి బాల్యము గడిచిన ప్రదేశము ఈ గోకుల్. ఇక్కడి నుండి మనం ఉకల్ బంధన్కు వెళ్దాం పదండి. ఉకల్ బంధన్ అంటే రోటికి కట్టేసుట. చిన్ని కృష్ణుణ్ణి రోటికి కట్టేసి యశోదాదేవి బావి దగ్గర పనిచేసుకుంటుంది. కృష్ణుడు ఆ రోటిని దొర్లించుకుంటూ వస్తాడు. అది 2 మద్ది చెట్ల మధ్యలో ఇరుక్కొని ఆ చెట్ల నుండి 2 దివ్య పురుషులు వచ్చి కృష్ణునికి నమస్కరించి వెళ్ళిపోతారు. ఆ లీల జరిగిన ప్రదేశము. ఇక్కడి నుండి మనం బ్రహ్మాండ్ ఘాటుకు వెళ్దాం పదండి. ఈ బ్రహ్మాండ్ ఘాటులోనే కృష్ణుడు తల్లి యశోదాదేవికి నోటిలో బ్రహ్మాండమును చూపించిన లీల జరిగిన ప్రదేశము. యశోదాదేవికి కృష్ణుడు మట్టి తింటున్నాడు అని తెలిసినప్పుడు కృష్ణుణ్ణి ఎందుకు మట్టి తింటున్నావు అని యశోద అడిగినప్పుడు కృష్ణుడు నేను తినలేదు అని చెబుతాడు. అప్పుడు యశోదాదేవి నువ్వు నోరు తెరువు, నీ నోటిలో చూస్తాను అని కృష్ణుడి నోటిలోకి చూస్తుంది. కృష్ణుడు నోరు తెరిచాడు. ఆ చిన్ని నోటిలో విశ్వమంతా కనిపించింది. అందులో సూర్యచంద్రులను, నదులను, పర్వతాలను, 7 లోకాలను, భూమండలాన్ని, మహాభారత యుద్ధమును, కృష్ణార్జునులను, కృష్ణుడి నోటిలో యశోదాదేవిని కూడా, అంటే తనను తాను కూడా చూసుకున్నది. ఈ ఘాట్లో ఉన్న బ్రహ్మాండ్ బిహారిని దర్శించుకొని యమునా నదిలో దీపాలు వదిలి నదికి నమస్కరించుకొని మహావనములోకి వచ్చినం. ఈ మహావనంలో భోజనం కోసము ఆగినము. మధ్యాహ్నము అయినది. మనకు ఆశ్రమం వాళ్ళు భోజనమును హాట్ బాక్స్లో పెట్టి ఇస్తారు. మనం మార్నింగ్ వచ్చేప్పుడు మనతో పాటు తీసుకొని రావాలి. బృందావనంలో ఆలయాలు మధ్యాహ్నము మూసివేస్తారు. మళ్ళీ 4 గంటలకు ఓపెన్ చేస్తారు. ఆలోగా మనం లంచ్ చేసి మన పరిక్రమణలో తర్వాత వచ్చే ఆలయంకు వెళ్ళాలి. ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న చింతాహరన్ మహాదేవ్ ఆలయం చూద్దాం పదండి. యశోదాదేవి ఇంత చిన్న బాలుడి నోటిలో ఇలా కనిపించటం ఏమిటి అని బాధపడుతూ నడుచుకుంటూ కొంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్నది. అక్కడకు మహాదేవుడు వస్తాడు. ఆమె ఆవేదన చూసి బాధపడకు, నీ కుమారుడు మామూలు బాలుడు కాదు, బ్రహ్మాండ నాయకుడు. నువ్వు గత జన్మలో చేసుకున్న పుణ్యకార్యము వలన ఈ జన్మలో భగవంతునికి తల్లిగా ఉండే అదృష్టము కలిగినది అని మహాదేవుడు యశోదాదేవికి చెప్పినడు. ఆ లీల జరిగిన ప్రదేశము ఈ చింతాహరన్ మహాదేవ్ ఘాట్. ఈ ఆలయములోని లింగములో 1,00,000 శివలింగాలు ఉన్న విశేష లింగము. ఇక్కడ శనీశ్వర ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నవి. మహాదేవుడు యశోదాదేవికి వచ్చిన చింతను పోగొట్టాడు కనుక చింతాహరన్ మహాదేవి మందిరము అంటారు. ఇక్కడి నుండి మనం వెళ్తున్నాం దావూజీ మందిర్. ఇది బలరాముని ఆలయము. దావూజీ అంటే బలరాముడు. ఇది బలరాముడు పుట్టిన స్థలము. భగవంతుని సంకల్పం వలన ఆదిశేషుని తేజస్సును యోగమాయ ఆకర్షించి రేపల్లలో ఉన్న రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టింది. అతడే ఆదిశేషుని అవతారమైన బలరాముడు. ఇక్కడి విగ్రహములో బలరామునితో పాటు అతని భార్య రేవతితో కలిసి ఉన్న ఒకే రాతి విగ్రహము ఉన్నది. శ్రీకృష్ణుడి మనవడైన వజ్రనాభుడు ఇక్కడ బలరాముని విగ్రహమును ప్రతిష్ఠించాడు. కానీ అది సుల్తానుల కాలంలో ఆలయం ధ్వంసం చేయబడినది. తర్వాత గోస్వామ్ గోకుల్నాథ్జీ మార్గశిర పౌర్ణమి నాడు తిరిగి ప్రతిష్ఠించారు. బలరాముని దర్శించుకొని ఇక్కడి నుండి మనం ధ్రువనారాయణ్ మందిర్కి వెళ్దాం పదండి. ధ్రువనారాయణ్ మందిర్లోకి వెళ్తూ ధ్రువుని గురించి తెలుసుకుందాం. ధ్రువుని తల్లిదండ్రులు ఉత్తానపాదుడు, సునీతి. ఉత్తానపాదుడికి సునీతి, సురచి అనే 2 భార్యలు. ధ్రువుని తల్లి సునీతి, ఉత్తముడు సురచి కొడుకు. ధ్రువుడు 5 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు రాజసింహాసనం వద్ద తన తమ్ముడు ఉత్తముడు తన తండ్రి ఒడిలో కూర్చోవడం చూశాడు.
సవతి తల్లి ధ్రువుడిని దూషిస్తుంది. నీకా అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించు అని చెబుతుంది. ధ్రువుడు బాధపడుతూ తల్లికి జరిగినది చెబుతాడు. మీ తాతగారు శ్రీహరిని ధ్యానించి ఉత్తమగతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి అడవికి బయలుదేరుతాడు. మార్గమధ్యలో నారదుడు ధ్రువుణ్ణి చూసి జరిగినది తెలుసుకొని ఇంత చిన్న వయసులో తపస్సు వద్దు అంటాడు. అయినా ధ్రువుడు వినడు. అయితే నువ్వు తపస్సు చేసి మహావిష్ణువును ప్రత్యక్షము చేసుకోవాలంటే యమునా నదీ తీరములో ఉన్న మధువనములో దర్భాసీనుడవై ప్రాణాయామ నిష్టతో శ్రీహరిని ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రమును ఉపదేశిస్తాడు. ధ్రువుడు కఠిన తపస్సు చెయ్యగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమరగా ధ్రువుడు 12 శ్లోకాలతో స్తుతిస్తాడు. నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్త ఋషులు సూర్యచంద్రులు నిరంతరము ప్రదక్షిణము చేసే ధ్రువక్షితి అనే స్థానము కల్పిస్తున్నానని చెప్పి ధ్రువ నక్షత్ర మండలము చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపాలన చేయమంటాడు. ధ్రువుడు తపస్సు చేసిన స్థలమే ఈ ధ్రువనారాయణ్ మందిర్. ఇక్కడి నుండి లవణాసుర్ గుహకు వెళ్దాం పదండి. దీనిని మధువన్ బిహారీ ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ లవణాసుర గుహ ఉన్నది. ఈ మధుపుర ప్రాంతమును లవణాసురుడనే రాక్షసుడు పాలిస్తున్నాడు. ఇతని తల్లి కుంభిని రావణుని సోదరి. లవణాసురుడి దగ్గర శివుడి దివ్య త్రిశూలము ఉన్నది. రాక్షసుడు ఎన్ని పాపకార్యములు చేసినా ఆ త్రిశూలం కారణంగా అతనిని ఏమీ చేయలేకపోయారు. మధుపుర మునులు రామునిని వేడుకొనగా శత్రుఘ్నుడు సైన్యముతో వచ్చి విష్ణువు శక్తితో నిండిన బాణముతో లవణాసుర రాక్షసుని చంపాడు. ఆ తరువాత శత్రుఘ్నుడు మధుపురి రాజ్యాన్ని చాలా సంవత్సరాలు పాలించాడు. లవణాసుర గుహ నుండి శత్రుఘ్నుడి మందిరముకు వెళ్దాం పదండి. ఇక్కడ శత్రుఘ్నుడు అతని భార్య శృతికీర్తితో కలిసి ఉన్న ఆలయం ఉన్నది. శత్రుఘ్నుడి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తవి. ఇక్కడి నుండి మనం మధుకుండు వెళ్దాం పదండి. ఈ మధుకుండు సమీపంలో ధ్రువునికి శంకుచక్రాలతో నారాయణుడు ప్రత్యక్షమైన విగ్రహము, అందులోనే ధ్రువుడు చిన్న బాలునిగా ఉన్న విగ్రహ రూపాలు ఉన్నవి. వల్లభాచార్యులు కూర్చున్న సింహాసనము, కృష్ణుడి చరణాలు ఉన్నవి. మా 84 కోస్ పరిక్రమణ 2వ రోజు పూర్తయినది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.